పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు చంద్రరావు గారు, ఈరోజు నూతనంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నియమింపబడ్డ తిరుపతమ్మ గారు, వైస్ చైర్మన్గా నియమించబడిన మరి బషీర్ గారు, డైరెక్టర్లందరికీ, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, ఎన్నేని బాబు గారు, వంగవీటి రామారావు గారు, పార సీతయ్య గారు, డైరెక్టర్లందరికీ పేరు పేరున, మరి అదేవిధంగా గౌరవ కోదాడ్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రమీల గారు, అల్తాఫ్ గారు, జబ్బార్ గారు, బజ్జు వెంకటరెడ్డి గారు, మరి నాకు అవపడుతున్న అందరూ పేర్లు చెప్తున్నా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లారెడ్డి గారు, మరి అనంతగిరి మండలాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, కొండారెడ్డి గారు, చింతలపాటి శ్రీనివాస్ గారు, సీతారామయ్య గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కోదాడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి వచ్చేసిన మీ అందరికీ, నాకెంతో ప్రియమైన కోదాడ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లందరికీ నమస్కారం. ఈరోజు మనం కోదాడ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. వాస్తవంగా ఈ మార్కెట్ యార్డ్ ద్వారా కోదాడ రైతులకు ఏ విధంగా మేలు చేయాలి, ఇవన్నిటి మీద ఇప్పటి వరకు మేము కొంత సమయం లేక పూర్తిగా దీని మీద ఫోకస్ చేయలేదు. నేను చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లందరికీ నేను ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, మీరు ఈ ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా, ఒక వారం రోజుల్లో గతంలో మార్కెట్ చైర్మన్లుగా ఉన్న వాళ్ళు, వైస్ చైర్మన్ గారు, వీళ్ళ అనుభవం, వీళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు సూర్యాపేట మార్కెట్ కమిటీ, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ, ఇటు జగ్గేపేట మార్కెట్ కమిటీ, అటు ఖమ్మం మార్కెట్ కమిటీ మీరు ఒకసారి సందర్శించాలి. ఆడ ఏమేమి ఆపరేషన్స్ అవుతున్నాయి, ఏ విధంగా రైతులకి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ ఎట్లా మార్కెట్ యార్డ్లు నడుస్తున్నాయి, మనం ఏం చేయాలనే విషయాన్ని దయచేసి మీరు ఒక అవగాహనకు రండి. ఆ తర్వాత నేను మీ అందరితో సమావేశమై మనం కోదాడ మార్కెట్ కమిటీకి, ఈ మార్కెట్ యార్డ్కి ఏమేమి వసతులు కల్పిస్తాం, ఏ విధంగా ముందుకు ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి, మరి పెద్దలు తుమ్మల నాగేశ్వర దగ్గర పోయి అది తప్పనిసరిగా మనం అడిగితే శాంక్షన్కి నో అనడు. మరి ఈ మార్కెట్ డెవలప్ చేయడానికి ఏ విధంగా మీరు ఒక ప్రణాళికతో వస్తే మనం ముందు కూర్చొని అది ఫైనలైజ్ చేసి మరి ఆ కన్సర్న్ మినిస్టర్తో మరి మాట్లాడి మనం ముందుకు పోదామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. వారి పట్టుదల, వారి తెలంగాణ రాజకీయాల్లో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారికి ఈ రాష్ట్ర ప్రజా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉన్న మాట నేను మనస్ఫూర్తిగానే మనం చేస్తున్నాను. వారు మంత్రి పదవిలో ఉన్నప్పుడు, లేనప్పుడు, మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వారంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అపారమైన గౌరవం, నమ్మకం, వారి సమర్థతపై అందరికీ విశ్వాసం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. వారి అమూల్యమైన సమయం కేటాయించి కోదాడ వచ్చినందుకు అందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి స్వాగతం పలకాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. మరి మిత్రులారా, సరే మార్కెట్ కమిటీ విషయం అది. మరి నిజంగా కూడా తిరుపతమ్మ గారు, బషీర్ గారు, డైరెక్టర్లు మంచిగా పనిచేయండి. మీకు 2 ఏళ్ల పదవీ కాలం ఉంది. మీ సమయంలో మార్కెట్లో మీరు ఎట్లాంటి చేద్దాం అంటే, ఉదాహరణకి చాలామంది పెద్దలు సూచించారు, అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కడదామని, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేద్దామని. మీరు ఎట్లాంటి ఆలోచన చేసి ఒక అవగాహనకు వచ్చి మాకు తెలియజేస్తే ఆ విధంగా మేము ముందుకు పోతాం. మనస్ఫూర్తిగా మీకు నా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్ అందరూ కూడా పేరు పేరున మీకు చాలా డిజర్వింగ్ ఈ పొజిషన్స్. మేము చాలా ఆలోచించి విధేయతకి, అదేవిధంగా మీరు చేసిన సంబంధించిన విషయాలు కూడా నేను మనం చేస్తున్నాను. ఈ వానాకాలం పంటలో, అంటే ఇప్పుడు అయిపోయిన వానాకాలం పంటలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో అతి పెద్ద పంట, అతి ఎక్కువ పంట
మొన్న వానాకాలంలో తెలంగాణలో వరి పంట పండింది. 155 లక్షల మెట్రిక్ టన్నుల వరి పంట పండింది. 66.7 లక్షల ఎకరాల్లో 66.7 లక్షల ఎకరాల్లో 155 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. దానికి అనుగుణంగా మేము ప్రొక్యూర్మెంట్ కానీ ప్రతి రైతుకి ప్రతి గింజకి ఎంఎస్పి వచ్చే విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. అదేవిధంగా సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ అందరికీ ఇచ్చినాము. నిజంగా ఇది మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో అందరం గర్వించదగ్గ విషయం. అది ఎంతో కొంత మనం సరి అయిన దిశలో నడుస్తున్నట్టుగా, రైతులకి మేలు చేస్తున్నట్టుగా స్పష్టమైన సంకేతం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ రబీ పంటలో కూడా గతంలో రబీ కంటే ఎక్కువ వరి ధాన్యం పండబోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. దానికి ప్రొక్యూర్మెంట్కి సేకరించడానికి కూడా మేము ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. గత వానాకాలం పంటకి ఇచ్చినట్టుగా ఈ పంటకు కూడా సన్న రకాలకి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వబోతున్నాము. మరి మిత్రులారా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 26 జనవరి నుంచి 4 పథకాల విషయంలో కూడా నేను మీకు ఒక 3-4 నిమిషాల్లో నేను మనవి చేస్తాను. రేషన్ కార్డుల విషయం నేను చాలా స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. ఈ విషయాన్ని పదే చెప్తున్నాం. 26 తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుకి అర్హత ఉండే ప్రతి ఒక్కరికి 26 తారీఖు మొదలు పెట్టుకొని అర్హులందరికీ అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కొంత ప్రతిపక్షాలు మరి ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నాయి, విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ లిస్టులో అట్లొచ్చింది, ఆ లిస్టులో అట్లొచ్చింది అని. ఏ లిస్టులో ఏమున్నా ఎవరు అయోమయానికి, గందరగోళానికి, ఏమన్నా అనుమానానికి తావు లేదు. రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రిగా నేను స్పష్టమైన ప్రకటన ఇస్తున్నా. ప్రక్రియ 26 తారీఖు మొదలవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రకటించిన అర్హతల మేరకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఈ రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, మీకు ఏ స్థాయిలో ఈ రేషన్ కార్డులు మేము చేస్తున్నామో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో మరి ఏనాడు కూడా సిస్టమేటిక్ గా రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలే. ఎక్కడో హుజూరాబాద్ లో బై ఎలక్షన్ అయితే కొన్ని కార్డులు ఇచ్చిండ్రు, ఎక్కడో మునుగోడులో బై ఎలక్షన్ అయితే కొన్ని కార్డులు ఇచ్చిండ్రు, మరి కొన్ని తొలగింపు కూడా చేసిండ్రు. నెట్ ఆన్ నెట్ తొలగింపులు, కొత్త కార్డులు ఆలోచిస్తే 10 ఏళ్లలో మొత్తం 40-45 వేల కార్డులు మాత్రమే వాళ్ళ సమయంలో ఇవ్వడం జరిగింది. అడిషనల్ కార్డ్స్. మరి రాష్ట్రంలో ఉంది 90 లక్షల కార్డులు. పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇస్తున్న 2,81,00,000 మంది కాకుండా మరొక 35 నుంచి 40 లక్షల మందికి మరి ఉచితంగా బియ్యం ఇచ్చే విధంగా ఈ రేషన్ కార్డ్స్ ప్రక్రియ ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా 10 ఏళ్ల పాటు మనం చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. రేషన్ బియ్యం అంటే ఎట్లా ఇస్తున్నారు? రేషన్ బియ్యము దొడ్డు బియ్యం ఇస్తున్నారు, కోర్స్ గ్రెయిన్స్ ఇస్తున్నాం, ఎందుకంటే గత నుంచి వస్తుంది. ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో పేరుండే ప్రతి ఒక్కరికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను సభాముఖంగా ప్రకటిస్తున్నాను. నిజంగా ఇది ఒక విప్లవాత్మక, ఒక చారిత్రాత్మక మార్పు అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో జనాభాలో
70 నుంచి 72% జనాభాకి ఆహార భద్రత కల్పించే విధంగా మనం ప్రజా పంపిణీ వ్యవస్థలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న బియ్యం జనానికి మరి మంచిగా సంతోషంగా మరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది, నిరంతరం కొనసాగుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా మరి రేషన్ కార్డు విషయంలో మీ పేరు సోషియో ఎకనామిక్ సర్వేలో వచ్చినా, మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నా, మీరు ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా, మీరు గతంలో ఈ సేవలో పెట్టుకున్నా, లేదు గతంలో పెట్టుకోలేదు లేకపోతే లిస్టులో పేరు లేదని అనుమానం ఏర్పడితే ఇప్పుడు మీరు గ్రామ సభలో పెట్టుకున్నా, ఇప్పుడు మీరు ప్రజాపాలన సేవా కేంద్రంలో మండల కేంద్రాల్లో పెట్టుకున్నా, దానికి దీనికి తేడా లేదు. అన్ని పేర్లు మేము పరిశీలించి స్క్రూటినైజ్ చేసి అర్హత ఉండే వాళ్ళకి ఇవ్వబోతున్నాము. నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలి ఇది. ఎందుకంటే పదే పదే మీడియాలో కొంత దీని తప్పుడు ప్రచారం జరుగుతుంది. సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు ఉన్నా మీకు రేషన్ కార్డు వస్తుంది. ప్రజాపాలనలో మీరు అప్లై చేసుకుని అర్హత ఉంటే మీకు రేషన్ కార్డు వస్తుంది. ప్రజావాణిలో మీరు అప్లై చేసుకుని మీకు మీ అర్హత ఉంటే మీకు రేషన్ పేరు లేకున్నా ఏమీ ఆందోళన, ఏమీ గందరగోళం వద్దు. ఈరోజు మీరు మీ గ్రామానికి అధికారులు వచ్చినప్పుడు మీరు గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకున్నా, మీరు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో అప్లికేషన్ పెట్టినా ఈ అన్నిటికీ సమానంగా ఉంటుంది. అన్నిటికీ ప్రభుత్వ అధికారులు మీ అర్హత పరిశీలించి రేషన్ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు విషయంలో కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ అని తిరిగినారు. మరి ఎక్కడ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి తిరిగి నేను 2014 వరకు నేనే హౌసింగ్ మంత్రి ఉంటే 10 ఏళ్ల పాటు వాళ్ళ హౌసింగ్లో ఏమి చేయలేని విషయం కూడా నేను గంటాపదంగా మనం చేస్తూ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుపేదలకి మరి ఇళ్ల కార్యక్రమం తిరిగి మొదలు పెట్టినాము. అర్హులైన వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. ఎస్సీ ఎస్టీలకి అదనంగా 1 లక్ష రూపాయలు 6 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఏమీ గందరగోళం, ఎవరు ఆందోళన చెందిన అవసరం లేదు. మీరు పద్ధతి ప్రకారం అప్లై చేసుకోండి, అర్హత ఉంటే తప్పనిసరిగా మీకు వస్తుందని చెప్పి కూడా నేను మనం చేస్తాను. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతు భరోసా కార్యక్రమం అద్భుతంగా అమలు కాబోతున్నది. ఎవరో ఏందో దాని గురించి మాట్లాడుతుంటారు. ఎవరిని ఈ తప్పుడు ప్రచారం, ఈ దుష్ప్రచారం ఎవరు నమ్మద్దు. వ్యవసాయ యోగ్యమైన భూమికి మీరు పంట వేసినా పంట వేయకున్నా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకి వ్యవసాయ యోగ్య భూమికి సంవత్సరానికి ఎకరాకి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. ఈ కార్యక్రమం కూడా ఎక్కువ సపోర్ట్ పడుతుంది. మరి వద్దనాలు అయింది. 26 జనవరి గణతంత్ర దినోత్సవం నుంచి మొదలు పెడుతున్నాము. ప్రతి ఎకరాకి రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైన భూమికి గతంలో వాళ్ళు 10,000 ఇచ్చిండ్రు, మేము 20% పెంచి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మేము తిరిగిన చాలా చోట్ల మరి రైతులకు ఇస్తున్నారు, మరి భూమి లేని రైతు కూళ్ళకి ఎట్లా అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. మిత్రులారా, మరి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ మనం చేస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో భూమి లేని రైతు కూలరికి అమలు కాని విధంగా, ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 26 జనవరి నుంచి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని భూమి లేని రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాం. మరి ఈ విధంగా
రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరికీ వారి జీవితాల్లో వెలుగులు నిండే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం మంత్రులం 24 గంటలు అహర్నిశలు కష్టపడి కృషి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలి, మా హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలకి మేలు జరగాలనే విధంగా మేము ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తాం. మిత్రులారా, కోదాడ కాన్స్టిట్యున్సీకి విషయం మాట్లాడాలంటే మరి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు, ఇక్కడ వచ్చిన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు మీరందరూ 94 నుంచి మనవి చేస్తున్నా, ఆనాటి నుంచి ఈనాటి వరకు పద్మావతి గారు, నేను 24 గంటలు మరి కోదాడు నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మీ అందరి జీవితాలు బాగుపడాలి, మీ అందరి జీవన ప్రమాణాలు పెరగాలనే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. గతంలో ఇచ్చినంత సమయం ఇవ్వలేకపోవచ్చు, అయినా సరే మరి కోదాడు కాన్స్టిట్యున్సీకి ఏ విధంగా పనులు చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలని మేము 24 గంటలు మా మనసులో ఉన్న మాట కూడా నేను మనం చేస్తున్నాం. కోదాడులో మేము వచ్చిన తర్వాత 100 బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించినాం, నిర్మాణంలో ఉంది. మేము వచ్చిన తర్వాత 250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టించినాం, అంటే మంజూరు చేయించినాం. అదేవిధంగా అన్ని మండలాల్లో కొత్త రహదారులు మంజూరు చేయించి నిర్మాణంలో ఉన్నాయి. త్రాగునీరుకి, సాగునీరుకి ఏ విధంగా ముందుకు చేయాలో ముందుకు పోతున్నాం. నేను ఈ సభాముఖంగా మాటిస్తున్నా, ఏ కాలువ కానీ, ఏ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, నేను పాలేరు చెరువుని, పాలేరు రిజర్వాయర్ని మరిన్ని నీళ్లు పాలేరు రిజర్వాయర్కి వచ్చే విధంగా 2-3 రకాల కృషి చేస్తున్నాం. ఆ పని ఫలించగానే పాలేరుకు మనం అదనపు నీళ్లు ఏర్పాటు చేసి తప్పనిసరిగా అక్కడి నుంచి మోతే మండలానికి లిఫ్ట్ ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా సమావేశంగా మనం పాలేరుకి గోదావరి నదీ జలాలు తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఇంకొన్ని లింకెనాల ద్వారా పాలేరుకి అదనంగా నీళ్లు వచ్చే విధంగా చూసి మరి అక్కడి నుంచి ఆ అదనంగా నీళ్లు వచ్చిన తర్వాత, వచ్చే ప్రక్రియ మొదలైన తర్వాత పాలేరు నుంచి మోతే మండలానికి మరి ఏదో విధంగా ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా నేను చేస్తున్నా అని చెప్పి నేను మనం చేస్తాను. విద్య, వైద్యం, మరి అదేవిధంగా స్కిల్ సెంటర్స్, మన పిల్లలకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఐటీఐ మంజూరు చేసినాం, స్కిల్ సెంటర్ మంజూరు చేసినాం అని చెప్పే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తీసుకొచ్చి, మీకు తెలుసు మరి తెలంగాణ బస్ డిపో చాలా పురాతనమైంది. ఆ బస్ డిపో, ఆ బస్ స్టాండ్ పూర్తి స్థాయిలో మరో నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. మరి మిత్రులారా, కోదాడు సంబంధించిన విషయంలో మేము నిరంతరం మా ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి సూర్యాపేట, కోదాడు, జగ్గైపేట, విజయవాడ పోయే రహదారిని నేను ఒక 3-4 సార్ల కేంద్రంలో మంత్రులని, అదేవిధంగా అధికారులు కలిసి ఈ రోడ్డుని 4 నుంచి 6 లేన్లు విస్తరింపే విధంగా మరి అనుమతులు సాధించాం. అది అతి త్వరలో పనులు మొదలైంది. అదేవిధంగా కోదాడికి రైల్వే లైన్ రావాలని నేను ఎంపీగా పని మొదలుపెట్టిన, కొంతలో కొంత ముందుకు పోయినాం. మరి ఇప్పుడు కూడా ఫాలోఅప్ చేసి కోదాడికి రైల్వేలు వచ్చే విధంగా కూడా మనం కృషి చేస్తున్నాం. నిరంతరం కోదాడు అభివృద్ధి, మరి కోదాడులో నా కుటుంబ సభ్యులందరికీ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్న విషయం నేను మరోమారు మీకు మనవి చేస్తూ, ఈరోజు ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి స్వచ్ఛందంగా ఇంత సార్ మేడం సహకారంతో ఈరోజు నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను. నేను జెడ్పీటీసీకి
అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మరి సార్ మేడం గారి ఆధ్వర్యంలో పనిచేస్తూ అదేవిధంగా మరి కొంచెం మా సార్ మాట్లాడతారు. గత 30 సంవత్సరాలుగా మిమ్మల్నే వారి బిడ్డలుగా భావించి పదవుల్లో ఉన్నా లేకపోయినా కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల యొక్క ప్రజానీకం యొక్క అభివృద్ధిని లక్ష్యంగా ఎంచుకొని ఆయన గారు నిన్న ఏఐసిసి సమావేశానికి వెళ్ళేటప్పుడు ఆయన చరిత్ర చెప్పారు నాకు. ఆయన గారు నడిపేటటువంటి పైలట్ ఒకసారి బ్లాస్ట్ అయి విమానం నుంచి ప్యారాచూట్ తోటి ఎక్కడో ఉత్తర భారతదేశంలో కొండల్లో కోణంలో పడిపోతే అనేక రకాలుగా ఆ సైన్యం ఆయన రక్షించి హాస్పిటల్కి చేర్పించి ఆయన బతికించి ఆయన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అంటే అన్ని దెబ్బలతోటి అన్ని గాయాలతోటి చావుకు దగ్గరగా పోయినటువంటి నన్ను బతికించినటువంటి దేశానికి మళ్ళీ సేవ చేయాలని సైన్యం నుంచి మన జన సైన్యంలోకి వచ్చారు. ఆయన చరిత్ర చెప్తుంటే నాకే ఒళ్ళు గగురు పొడిచింది. అటువంటి నాయకుడిని ఎంచుకున్నటువంటి ఈ 2 నియోజకవర్గాల ప్రజలు. పద్మావతి గారు అంటే నేను ఆమె గారిని అపోజిషన్ లో కూడా చూశాను, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూశాను, ఇప్పుడు కూడా మళ్ళీ అధికార పార్టీలో కూడా చూస్తున్నా. ఎక్కడా కూడా పన్నెత్తి మాట తప్పు మాట్లాడకుండా నిబద్ధతతోటి ప్రజాప్రతినిధి ఎట్లుండాలో ఆ రకం కంటే మిన్నగా ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పద్మావతి గారికి ఈ 2 నియోజకవర్గ ప్రజలు మనం జీవితాంతం రుణపడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఇష్టమైనటువంటి మనిషి. నాకు ఈ ప్రభుత్వంలో కూడా అవకాశం వస్తే ఏదన్నా అవసరమైతే ప్రభుత్వానికి చెప్పాల్సి ఉంటే ముందుగా సలహా తీసుకునేది ఉత్తమ గారి దగ్గర చెప్పడం ఈ సందర్భంగా. అటువంటి మంత్రి గారు నాకు ఈ కేబినెట్ లో సహచర్యంగా ఉండటం. ఆయన గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన గారు కూడా శాసనసభలో ఉన్నారు. ఇద్దరికీ కూడా మనస్తత్వం కలిసింది. ప్రజల కోసం పనిచేసే మనిషి కాబట్టి నేను ఆయన అభిమానిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా నా చిరకాల మిత్రులు 85 నుంచి సహచర్యంతో ఉన్న పెద్దలు చంద్రరావు గారు, ఈ పక్క ఎర్నీరు బాబు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, రామారావు గారు, బషీర్ గారు, ఇంకా ఎంతో మంది ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక స్థాయిల్లో పార్టీలో ప్రజాప్రతినిధులుగా, పంచాయతీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా, మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఈ భూగడ్డకి పనిచేసినటువంటి మిత్రులందరికీ, రైతాంగానికి, పత్రికా విలేకరులకి, మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ శాఖ తరఫున ధన్యవాదాలు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఇది 55 సంవత్సరాల క్రితం 67లో స్థాపించబడ్డటువంటి మార్కెట్ కమిటీ. అప్పుడు కోదాడ యొక్క నైసర్గిక స్వరూపం, ఆ పరిస్థితి నాకు కొద్దిగా గుర్తు. కేవలం బస్ స్టాండ్ దగ్గర బస్సులు ఆగే కాడే ఉండేది. అటువంటి కోదాడ 60-70 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి పుణ్య కృష్ణమ్మ దయ వల్ల అందరం కూడా పంటలు పండించుకునే స్థితికి మంచి నియోజకవర్గంగా, పూర్తి స్థాయిలో పంటలు పండించేటటువంటి రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గంగా ఈ హుజూర్ నగర్ నియోజకవర్గం, కోదాడ నియోజకవర్గం బాచిల్లింది. మంచి అభివృద్ధిని అనేక ప్రభుత్వాల కాలంలో మాకు జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే అవకాశం ఈ 2 నియోజకవర్గాలకి దక్కింది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండొచ్చు, కొద్ది రోజులు మంత్రిగా ఉండొచ్చు, మళ్ళీ ఎంపీగా కొన్ని రోజులు ఉండొచ్చు, కానీ ఇప్పుడు పూర్తి స్థాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని మీకు అప్పచెప్పే స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకైనా ఆయన ఏ శాఖ మంత్రికి ఆదేశించినా ఆ పని అయి తీరుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఎందుకంటే ఆయన సైన్యం నుంచి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని
అధికారంలో ఉన్నా లేకపోయినా సుమారు 7-8 సంవత్సరాలు పిసిసి అధ్యక్షుడిగా ఈ పార్టీని బతికించినటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తికి గుర్తింపు ఉన్నది ఈ రాష్ట్రంలో. అందుకని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆయన అభిమానిస్తారు, ఆదరిస్తారు. అందుకని ఆయన చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా చేయాల్సిందే. ఆ క్యాబినెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే ఆయన గారు అన్ని కార్యక్రమాలు కూడా గురించి చెప్పారు. రేషన్ కార్డుల గురించి ప్రత్యక్షంగా ఆయనే సివిల్ సప్లైస్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలోనే నిర్ణయిస్తే దానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మనం ప్రారంభించేటటువంటి 4 కార్యక్రమాలకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆడ పేర్లన్నింటినీ కూడా గ్రామ సభలో పెట్టండి. ఇంకా అరువులు ఎక్కడైనా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే అవి కూడా తీసుకోండి. మన దగ్గర ఉన్నటువంటి ప్రజాపాలన అప్లికేషన్లు కావచ్చు, ప్రజావాణిలో కావచ్చు, ఈ సేవలో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ లో కావచ్చు, ఎక్కడిచ్చినా అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇచ్చేదానికే గ్రామ సభలు తప్ప చిల్లర గొడవలు పెట్టుకునేదానికో వాట్సాప్లో మీరు క్రియేట్ చేసి అవమానపరచాలనో గందరగోళం చేయాలనో పేపర్లో రాపించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు మీ 10 సంవత్సరాల పాలన మర్చిపోలేదు. దాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పదవులు కోల్పోయినటువంటి పార్టీ ఒకటి, పదవుల కోసం ఆరాటపడేటటువంటి పార్టీ గ్రామ సభలను కూడా విమర్శిస్తున్నాడంటే తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్టు. అడుగుతారు ప్రజాస్వామ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో స్వతంత్రంగా వచ్చి అయ్యా నా పేరు లేదు అని చెప్పి అడిగే హక్కు ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి మీ గ్రామ సభలు అడిగించుకొని ఇచ్చేటటువంటి శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏ ప్రభుత్వం కూడా ప్రజల ముందుకు వచ్చి మేము ఈ పేర్లు అప్లికేషన్ పెట్టుకున్నారు, దేనికి ఇవ్వదలుచుకున్నాం, ఇందుట్లో వాస్తవం ఎంత ఉంది లేదు అని మీ సమక్షంలో అడుగుతున్నాం తప్ప ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చొని మేము చెప్పిన పేర్లకో లేకపోతే మా తాబేదారులకో మేము ఈ పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకని దయచేసి 4 సంవత్సరాలు ఈ యొక్క 4 రోజులు ఈ ప్రజాపాలనలో మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చామంటే సంవత్సర కాలంలో మాకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తుల్ని ఈ కొత్త పథకాలు కూడా ఇందిరమ్మ భరోసా గురించి కూడా మంత్రి గారు చెప్పారు. వ్యవసాయ కూలీలకు సంబంధించి భూమి లేని నిరుపేదలకు కూడా ఈ పార్టీ మాట ఇచ్చింది, కుటుంబానికి 12,000 ఇస్తామని. ఆ పేర్లు కూడా మేము వచ్చాం. ఇందిరమ్మ ఇల్లు 10 సంవత్సరాలు ఇంటి కోసం అఘోరించేటటువంటి పేద ప్రజల యొక్క వివరాల కోసం మేము ఎందుకు వచ్చాం. నిరుపేదలైనటువంటి భూమి ఉండి గుడిసెలైనటువంటి నిరుపేదలకి ముందు ఇవ్వాలనుకున్నాం. దఫాల వారీగా అరువులందరికీ ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా రైతు భరోసాకి సంబంధించి కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. ఏం చేద్దామని చెప్పాం. 5 ఎకరాలు ఇస్తే చాలండి, తగ్గిమా వాళ్ళంతా పెద్దోళ్ళు కదా అని అన్నారు. ఈ వరుణ దేవుడితోటి పాటు మీరు మంచి పంటలు పండించుకొని ఈ రాష్ట్రం ఇంకా ధనవంతమైనటువంటి రాష్ట్రం అయితే తప్పకుండా ఎన్నికల సమయానికి 15,000 ఇచ్చే శక్తి ఆ భగవంతుడు మాకు ఇస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క. అభివృద్ధి అంతా కుంటుపడింది, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైంది, పరిపాలన అంతా అధోగతి అయింది, అవినీతిమయమైంది. ప్రజలందరూ నిస్పృహతో నిరుత్సాహంతో ఇందిరమ్మ రాజ్యం వస్తే మళ్ళీ మా బతుకులు బయటపడతాయని చెప్పి అందరూ గ్రామీణ తెలంగాణ మొత్తం ఏకబిగిన 50,000, 60,000, 1,00,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ మాత్రం బుద్ధి మాకుండదా, ఆ మాత్రం మనసు మాకుండదా, ఆ మాత్రం సోయి మాకుండదా? మీ యొక్క కోరిక తగ్గట్టుగా, మీ అవసరాలకు తగ్గట్టుగా, మీ ఆలోచనకు తగ్గట్టుగా పరిపాలించేటటువంటి శక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి కష్టపడి పనిచేసి ఆడ జీవితాన్ని ఈ 2 నియోజకవర్గాలకి దారాదత్తం చేసి మీ యొక్క అభ్యున్నతి కోసం ఆశీర్వదించడానికి పేరు పేరున మీరందరూ వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నూతనంగా ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ మరి తిరుపతమ్మ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, బషీర్ గారు, వారితో పాటు ఇతర డైరెక్టర్లందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఎంతో నమ్మకంతో, ఎంతో బాధ్యతతో ఈరోజు మీకు ఈ పదవులు మెంబర్లను చేయబడ్డాం. కానీ
ఈ మార్కెట్ కమిటీ రోజువారీ పనిలో కూడా మీరందరూ కూడా శ్రద్ధగా చూసుకొని మరి ఏమేమి సమస్యలు ఉన్నాయి అవి వాళ్ళతో అందరు ఇక్కడికి వచ్చి చేసే మన రైతులు కానీ కొనుగోలు చేసే మన పశువులు అమ్మే వాళ్ళు కానీ మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టండి, వాళ్ళ సలహా సూచనలు తీసుకోండి. మన సార్ చెప్పినట్టు అన్ని మార్కెట్ కమిటీస్ పెట్టుకొని అక్కడ ఖమ్మం కానీ ఎక్కడైనా కానీ వెళ్ళి చూసి త్వరలోనే ఒక సమావేశం పెట్టుకొని అందరి అవసరాలు తీసుకొని మా వరకు చేర్చండి. మనకి ఇంత వరాలు ఇచ్చారు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు మన తుమ్మల గారు. నిజంగా వింటుంటే ఎంత సంతృప్తిగా ఉందంటే ఈరోజు నిజంగా ఇలాంటి గవర్నమెంట్ లో మరి ముఖ్యంగా ఇలాంటి మంత్రులు కూడా మన ఎంబడి ఉన్నారంటే నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉండటం. ఎందుకంటే వారు జస్ట్ మాటల్లో చెప్పేవారు కాదు. ఈ ఇద్దరు మంత్రులు కూడా మన ప్రభుత్వం కూడా మీరు చూస్తున్నారు చెప్పింది పక్కాగా చేసి చూపిస్తున్నారు. మనకు ఎంతో అదృష్టము. మన ఇన్ఛార్జ్ మంత్రి గారు తుమ్మల గారు మరి ఏ ప్రశ్న అడిగినా ఎవరు వచ్చి మాట్లాడినా ఎంతో సానుకూలంగా స్పందిస్తారు అండ్ చిరాకు పడరు. ఎప్పుడు కూడా ఎస్ డెఫినెట్లీ చేస్తానమ్మా అని మాట ఇస్తారు. కాబట్టి మరి ఉత్తమ్ సార్ కూడా మన నియోజకవర్గానికి దాదాపు 10 ఏళ్ల నుంచి కానీ మన కాలువలు కూడా రిపేర్ చేయకుండా వదిలేసినాయి. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పాడుపడితే అవి కూడా ముట్టుకోకుండా వదిలేసినాక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడే మళ్ళీ గుర్తు చేశారు, మాట కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క ఊరికి నీళ్ళు అందే వరకు కూడా వారు కృషి చేస్తారని మాట ఇచ్చినందుకు వారికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ పెద్దలందరూ కూడా మార్కెట్ డైరెక్టర్ లాగా చేశారు. మీరు కూడా సార్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. ఈ మార్కెట్ కమిటీకి మంచిగా నీతి నిజాయితీతో నడిపే ఒక పేరు మీ కమిటీ కూడా తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.